నేను ఈ సూయింగ్ మెషిన్ తీసుకొని 3 ఇయర్స్ అవుతుందండి. అప్పుడప్పుడు నాకేమైనా ఆల్టరేషన్స్ కావాలంటే యూజ్ చేసుకుంటాను. నాకసలకి స్టిచ్చింగ్, సూయింగ్ మెషిన్ గురించి ఏది అసలు ఐడియానే లేదండి. అసలు జీరో నాలెడ్జ్ దీని మీద. బట్ ఇంట్రెస్ట్‌తో తీసుకున్నాను. ఈవెన్ దారం ఎలా ఎక్కిస్తారు, అసలు దారం ఎలా సెటప్ చేయాలి ఈ మెషిన్‌కి అదంతా కూడా నేను మెషిన్ తీసుకున్న తర్వాత యూట్యూబ్‌లో బేసిక్ వీడియోస్ ఉంటాయి కదా! అవి వాచ్ చేసేదాన్ని ఎక్కువగా. అలా చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాకేమైనా ఇప్పుడు బ్లౌజెస్ లూజ్ ఉన్నా, కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఇలా చేసుకుంటూ ఉంటాననమాట. మనకేంటంటే ఇక్కడ అవైలబుల్ ఉంటారు కానీ ప్రతి చిన్న దానికి, చిన్న ఆల్టరేషన్‌కి కూడా వెళ్ళలేము. అంటే వెళ్ళొచ్చు బట్ వర్త్ అనిపించదనమాట ప్రతి చిన్నదానికి. సో, అందుకనేసి ఇది తీసుకున్నానండి. ఇది నేను 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కదా! అప్పుడు $200 అయింది. ఇందులో చిన్న సైజెస్ కూడా $30, 40 అమెజాన్‌లో చూస్తే చాలా $50 లోపు కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ స్టార్టింగ్ ఏదైనా ట్రై చేయాలి, ఇంట్లోనే చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అలా చిన్నగా ట్రై చేయండి. నాకు కూడా ఏమీ డీటెయిల్స్ అడిగినా ఏమైనా స్టిచ్చింగ్ ఎలా చేస్తారు, ఆల్టరేషన్ ఎలా చేసుకుంటారు డీటెయిల్గా చెప్పమంటే నాకు తెలిసింది షేర్ చేస్తాను. అందులో రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. బట్ ఇదైతే నాకు హెల్ప్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమైనా ఆల్టరేషన్స్ చేసుకోవడానికి. ఇలా నేను నా ఆల్టరేషన్స్ చేసుకుంటానన్నమాట. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.